Smoking causes cancer. హలో 108 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మ్యామ్, ఐ ఆల్ రైట్? హలో మ్యామ్, ఐ ఆల్ రైట్? హలో 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 మ్యామ్, ఏమైంది? హలో మ్యామ్, నా మాటలు వినిపిస్తున్నాయా? మీరు ఎక్కడున్నారు? హలో హలో మ్యామ్. అన్నా, ఒకసారి కిందకు వచ్చి చూడన్నా. పొద్దు నుంచి ఇది 10వ సారి అన్నా. నేను మా నాన్నతో మాట్లాడాలి. సార్, రాజా, మీరు వెళ్ళండి. హలో నాన్న, ప్లీజ్ నేను ఇక్కడికి వచ్చేస్తాను నాన్న, ప్లీజ్ నాన్న. ఇక్కడి సముద్రం మధ్య నాకు పిచ్చి పట్టేలా ఉంది. నువ్వు ఇక్కడికి వస్తే చస్తావురా. నేను ఇక్కడ ఉండి కొంచెం కొంచెంగా చావడం కంటే అక్కడికి వచ్చి ఒకేసారి చచ్చిపోతాను నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నా మాట విన్నాను. హలో హలో హలో. ஹலோ, வந்துட்டோம் ஐயா. அவங்களுக்காக தான் வெயிட் பண்ணிட்டு இருக்கோம். சரிங்க ஐயா, நான் பார்த்துக்கிறேன் ஐயா. தம்பியை பற்றின கவலையை விடுங்க, நீங்கள் தைரியமாக இருங்க ஐயா. ஐயா வந்துட்டான் ஐயா. சரிங்க ஐயா, நான் அப்புறமா கூப்பிடுறேன் ஐயா. హలో డాడీ, వీళ్ళను ఇంకో చోటికి ఎక్కడికో షిఫ్ట్ చేస్తున్నారు. ఎక్కడికి అడిగితే ఏమీ చెప్పడం లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నారు. డాడీ, నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. ఐ నాట్ ఏబుల్ టు కాంటాక్ట్ ఎనీవన్. నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయాలన్న అవసరం లేదు. ఇనఫ్ ఫర్ వాట్ యు హావ్ డన్ టు మీ. ఫర్గెట్ ఇట్. किधर जाना है साहब?
Hotel Causeway. ఈ ప్రపంచంలో అన్ని బంధాల్లోకి గొప్ప బంధం స్నేహం. నా పేరు సగా. వైజాగ్లో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా మిడిల్ క్లాస్ జీవితం నాకు ఇవ్వలేని ఎన్నో ఆనందాల్ని నా ఫ్రెండ్స్ నాకు అందించారు. వాళ్ళతో కలిసి నా ఫ్యూచర్ పాడు చేసుకుంటున్నానని మా నాన్న ఎన్నోసార్లు వార్న్ చేశారు. కానీ ఆయన మాటలు నేను పట్టించుకోలేదు. నిజంగా ఆయన మాటలప్పుడు నేను వినుంటే ఇప్పుడు ఇలా బాషరాని ఊరికి ఏ తోడు లేకుండా ఒంటరిగా మొదలేరు కోసం రావాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో. साहब आपका होटल आ गया साहब. మొదలియార్, ముంబై అండర్వరల్డ్ కే గాడ్ ఫాదర్. ఇక్కడ ఆయన చెప్పిందే వేదం, ఆయన మాటే శాసనం. హీ రన్స్ అ ప్యారలల్ గవర్నమెంట్ ఇన్ ముంబై. ఎక్కడో వైజాగ్లో కాలేజ్ స్టూడెంట్ అయిన నాకు ముంబైని వెళ్ళే మొదలియార్కి మధ్య ప్రాబ్లం ఏంటి? అది మీకు తెలియాలంటే ముందు మీరు నా గురించి తెలుసుకోవాలి. నా గురించి మీకు పూర్తిగా తెలియాలంటే నా ఫ్రెండ్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకు రా పని చెప్పి ఎక్స్ప్లెయిన్ రా. చెప్పరా రే. నేను చెప్పేది కొంచెం విను. ఎక్కడికి వెళ్తున్నారు? సారీనా. ఎందుకు రా అలా చేసావ్? Hear me out రా. రేయ్ ఆగు. రేయ్ వెన్నరా. రేయ్ టెన్షన్ అవరా. బయటికి రా. ప్లీజ్. ఏం జరిగిందిరా? అసలు ఏంటి మీ గొడవ? బాగా పెట్టాడ్రా. వీడు హాల్ టికెట్ తీసుకొని చింపేశారా? రేయ్ డోర్ ఓపెన్ చేస్తావా లేదా? మా జస్ట్ hear me out రా. ఆగరా. ఆయన గారు ఏం చెప్తారు విందాం. చెప్పండి సార్. మామా ఇదంతా మీకోసమే చేశాను రా. మాకు అర్థం కాల. ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోగానే మనందరి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పుడు ఉన్నట్టు మనం ఉండలేవురా. రే వివరంగా చెప్పావు. వీడిని తీసుకో. రేపే వీళ్ళ నాన్న వీడిని తన బిజినెస్ లోకి లాగేస్తాడు. వన్ వే ట్రాఫిక్ లాగా మావా. ఒక్కసారి లోపలికి వెళ్ళాడు అనుకో, దాట్స్ ఆల్. ఇక జీవితాంతం వీడు బయటికి రాలేడు. అడిగి చూడు. దీనికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ నాన్నని పర్మిషన్ అడిగే వెళ్ళాలి. రే ఈ బండ నాయల ఫ్రీగా సుసు కొట్టడానికి నేను ఎందుకు ఎగ్జామ్ కొట్టాలి? పోయిరా రే. నీ పరిస్థితి వాడికంటే బ్యాడ్. వీడి ప్రాబ్లం ఏంటో. వీడి బాబు వాళ్ళ పార్టీ లీడర్ కూతురుతో వీడికి పెళ్లి ఫిక్స్ చేశాడే. అవును. అదంతా వీడి మీద ఉన్న ప్రేమతో అనుకున్నావా? మరి నీకు పెళ్లి, ఆయనకి పదవి. సింపుల్ గా చెప్పాలంటే ఆయన పొలిటికల్ కెరియర్ కి నిన్ను బలి పశువు చేశారు. ఇక నీ విషయానికి వస్తే మీ నాన్న పెట్టే టార్చర్ భరించలేక నువ్వు కూడా ఏదో ఒక జాబ్ లో చేరిపోతావు. దట్స్ ఇట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ లైఫ్ ఫ్రమ్ నౌ. రే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు జరిగి తీరాలి కదరా. ఐ అగ్రీ. కానీ ఆ ఏదో ఒక రోజు ఈ రోజే ఎందుకు కావాలి? వస్తున్నాను మామా. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాయట్లేదు, విచ్ మీన్స్ ఈ ఇయర్ మనం డిగ్రీ తీసుకోలేం. నెక్స్ట్ 6 months అట్లీస్ట్ మనం అరియర్స్ రాసేంత వరకైనా వీ రిమైన్ స్టూడెంట్స్. అండ్ మనం స్టూడెంట్స్ గా ఉన్నంత వరకు ఎవ్వరూ మనల్ని వేరు చేయలేరు. సో వాట్ యు గైస్ థింక్? కరెక్టేరా. ఇటు చెప్పినట్టు నెక్స్ట్ 40 years కి నేనేం చేయాలో మా నాన్న టైం టేబుల్ వేసి రెడీగా పెట్టాడురా. అందులో ఒక 6 months నా కోసం నేను బతికితే ఏంట్రా తప్పు? కరెక్ట్ గా చెప్పాను. ఐఎమ్ ఆన్ బోర్డ్ మావా. గుడ్. రేయ్ మీరేమంటారా? మీరు చెప్పేవన్నీ కరెక్టేరా, కానీ మా నాన్నని తలుచుకుంటేనే కొంచెం. 6 months ఆలోచించుడ్రా. ఇవే మన కోసం మనం జీవించబోయే రోజులు. లెట్స్ మేక్ ది మోస్ట్ ఆఫ్ దిస్ మ్యాన్. రే మామా మాట్లాడరా. నాకే తప్పు అనిపిస్తుంది. ఏంట్రా వీడు?
కానీ మన కోసం ఈ తప్పు చేయొచ్చు అనిపిస్తుంది. Here we go. A one, a two, a one, here we go. Wiggle, 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 wiggle on the go. Chala top gear, వేసి మూడు మర్చికో. Sound పెంచుకో, గొంతు చించి పాడుకో. Full power నింపుకో. Let's go. దూసుకెళ్ళిపో. అట్లాసు దున్నుకో. ఇది వరకెవరు పోని దారేదో వెతికేద్దాం. My dear Jasper, go get route 2. Just go straight and first right. Thank you. కలలే మన ఇంధనమై కాలాన్ని వెలిగిద్దాం. అలు పెరగని చిరునవ్వై జర్నీ సాగిద్దాం. గిటార్ స్ట్రింగ్స్ అయి కలిసే ఉందాం అందరం. ఒకటే రాగం మనలో సంబరం. అందరి గుండెల్లో నా పలికే ఆరుతం. డ్రమ్ము బీటులాగా మోగిద్దాం. ఫ్రెండ్షిప్ లో గడియారం దేనికి రా. సమయాన్ని సైడ్ అయి పొమ్మందాం. టామ్ అండ్ జెర్రీలెవరు మనలో లేరందాం. గొడవలు కొట్లాటలకు దూరం మన నైజం. పాప్కార్న్ పెప్సీ లాగా ఎప్పుడు కలిసి ఉంటాం. స్నేహం ఇస్ ఈక్వల్ టు స్వర్గం మన లోకం. ఆకాశంలో మన పేర్లే రాద్దాం. స్నేహం కోసం ఒక లోకో చేద్దాం. బ్రేకప్ లేని ఫ్రెండ్షిప్ లోనే మనమందరం ఒకటై ఈ కాలం కడలిని దాటే పయనం చేసేద్దాం. ఫ్రెండ్షిప్ లో 1+1 1 రా. ఫ్రెండ్షిప్ లో సీక్రెట్స్ లేరా. ఇప్పుడున్న లాగ మన లైఫ్ ఉండిపోవాలి అని వేళలా. నీమది నిదురించేలా నిమ్మది కలిగేలా తీయని జోలలు పాడే ఊయల రానేస్తాం. అందం ఏ చోటున్నా అడ్డం పట్టేలా చంద్రుని కిందకి దించే హస్తం రానేస్తాం. కావలి కాసే కన్నేరానేస్తాం. కడుపున దాచే అమ్మేరానేస్తాం. అలసట తీర్చే ఆనందేస్తాం. అల్లరి పాటై గిలిగింతలు పెట్టుతుంటది రానేస్తాం. ఫ్రెండ్షిప్ ప్రతిరోజు పండగరా. ఫ్రెండ్స్ లేని లైఫ్ దండగరా. గిటార్ స్ట్రింగ్స్ అయి కలిసే ఉందాం అందరం. ఒకటే రాగం మనలో సంబరం. అందరి గుండెల్లో నా పలికే ఆరుద్దాం. డ్రమ్ము బీటులాగా మోగిద్దాం. పద్మా పద్మా ఏంటండి? ఇదిగో వచ్చే దారిలో మన పెళ్లిళ్ళ బ్రోకర్ శేషుని చూశాను. అబ్బాయిల ఫోటోలు ఇచ్చి పంపించాడు. అవునా? నువ్వు దానికి చూపించు. మీ అందరికీ నచ్చితే వాళ్ళని రమ్మని చెప్తాను. ముఖం చూడు, తెల్ల పందికి ఒక యోగా చేస్తున్నట్టు. వస్తున్నానే. దొంగ వెదవా నాన్న వెళ్ళి చూడు నాన్న. ఏయ్, నేనన్నా చిన్న బేబీనా నీ బాబు భయపడటానికి? నాన్న అంట వెళ్ళి చెప్పుకోవే. చేతి మీద ఏంటది? ఏయ్, ఏంటే? ఏంట్రా ఇది? పచ్చ పొడిపించుకున్నా. ఎవరి పేరది? అక్క, అది ఎవరంటే పోక సిగ్గేస్తుంది. ఏంటి పచ్చబొట్టు పుడిపించుకున్నాడా? అవునమ్మా, ఎవరో అమ్మాయి పేరు. రే సగా ఎక్కడా?
ఏదమ్మా అయ్యో ఎక్కడ చేతి మీద చూడమ్మా. ఉండు మమ్మీ నేనే చూపిస్తాను చూడు ఎవర్రా పిల్ల? ఆడపిల్ల పేరేం కాదమ్మా నా ఫ్రెండ్స్ పేర్లు SRK మన శివ రాజేష్ కిషోరా? అయ్యో అమ్మా, రాన్ రాన్ నా బిడ్డ మీద చాడీలు చెప్పడం పెద్ద పని అయిపోయిందే నీకు. ఎందుకే నా కూతుర్ని కొడుతున్నావు? ఇది చెప్పినట్టు నా కొడుకేం తప్పు చేయలేదండి. పాపం ఫ్రెండ్స్ పేరు పచ్చబడిపించుకుంటే ఎవరితో అమ్మాయి పేరని చాడీలు చెప్తాను. మొద్దు మొద్దు. నువ్వే మొద్దు. వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు పెట్టిన టార్చర్ అంతా అనుభవించదు మనం, వాడికి అన్ని చేసింది మనం. ఇవాళ వాడికి ఫ్రెండ్స్ ఎక్కువైపోయారా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరికే వెళ్ళమను. ఎంతకాలం భరిస్తారో నేను చూస్తాను. మొద్దు మొద్దు మొద్దును కన్ను మొద్దు. ఇప్పుడు చూసినా నన్నే తిడుతూ ఉంటారు. రేయ్ సగా, నానా ఇదిగో ఇదే నానా సెల్ ఫోన్ పోయింది అన్నావు కదా, ఆ రోజే కొనేశాను. ఎగ్జామ్స్ అయిగిద్దాము అనుకున్నాను. నచ్చిందేమో చూడు. బ్లాక్బెర్రీ థ్యాంక్స్ నానా. నా సంపాదనతో నేను కొనిచ్చేది ఇదే ఆఖరిది. ఇకపై నీకేం కావాలన్నా నువ్వు సంపాదించి కొనుక్కో. అర్థమైందా? తప్పకుండా. బండిదే. क्या बाय से मिलना है. నా నువ్వు చెప్పిన మనిషి వచ్చాడు. మాట్లాడు. అన్నా అర్థమైంది. ఇదిగో మొదలయ్యారు. నువ్వు ఇంతకు ముందు చూసావా? లేదు. ఆయన ఫోటో మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. బయలుదేరు. This number can't be reached right now. Please try later. నా జీవితంలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. తన పేరు లాస్య. బుక్స్, సినిమాల్లోనే కాకుండా మీరు రియల్ లైఫ్లో చాలా మంది లవర్స్ని చూసుంటారు. కానీ మాలాంటి లవర్స్ని మీరు ఎక్కడా చూసుంటారు. 24th October 2014. మావా నీ లవర్ ఎలా ఉంటుందిరా? అందం అని చెప్పలేవురా, బట్ దిస్ సంథింగ్ రియల్లీ క్యూట్ అబౌట్ హర్ అండ్ షీ ఇస్ లైక్ రేయ్ తనకి ష్యూర్ గా బాయ్ ఫ్రెండ్ ఉంటారా? రే లేడురా. అబ్బా నీకెలా తెలుసురా? దాన్ని ఫాలో చేశాం కదా. హలో ఏంట్రా నీ తొక్కలో ఫాలోయింగ్? ఈ కుంఫు పాండగాడికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అందంగా ఉన్న నీ లవర్ కి బాయ్ ఫ్రెండ్ ఉండా? బీ ప్రాక్టికల్ మావా. మావా ఒక్క విషయం గుర్తుంచుకో, అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేకపోవడం అన్నది పవర్ స్టార్ సినిమాకి ఓపెనింగ్ లేనట్టే. చెప్పాడు చూసావా? ఇదిరా పాయింట్. కరెక్ట్ గా చెప్పాడు. ఫాలో చేసి ఆ రోజు నా ఫ్రెండ్స్ చెప్తుంది నాకు కరెక్ట్ అనిపించింది. అందుకే తను ఎలా అయినా మీట్ అవ్వాలని డైరెక్ట్గా తన కాలేజ్కి వెళ్ళిపోయాను. అప్పుడేనండి నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం ఒకటి జరిగింది. ఇంతసేపు లోపల ఏం చేస్తుంది? రోజు ఈ టైంకి వచ్చేసేదే. ఏం చూస్తున్నావు? ఊరికే నుంచి నన్ను మీట్ అవడానికేగా వచ్చా? ఫ్రెండ్ స్టడింగ్ సేమ్ కాలేజ్, అందుకే మీట్ అవుతాను వచ్చాను. సరే ఏంటి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఏంటి? 2 వారాలుగా నన్ను ఫాలో చేస్తున్నావు. ఇంకో 2 వారాలు పోయాక నువ్వు వచ్చి ఇదే మాట అడుగుతావు. సో వై వేస్ట్ టైమ్ అండ్ ఎనర్జీ? ఎక్కడికి వెళ్దాం? ఏంటి ప్రోగ్రామ్? కాఫీ డే. ఓకే. చెప్పండి. మధ్యలో చిన్న పనుంది, పర్లేదా? ష్యూర్ అండి. వెయిట్. స్ట్రైట్ గా వెళ్ళు, చెప్తా. అక్కడే రైట్ లో ఆపు. ఇక్కడ యా. ఇది
వైన్ షాప్ అండి. తెలుసు. అన్నా కూల్ గా స్ట్రాంగ్ గా ఏ బియర్ ఉంది? ఉంది మేడం. లేదా? స్టాక్ లేదు మేడం. సరే ఓ 2 ఇవ్వు. 220. ఓ 90 ఒకటి ఇవ్వు. వస్తా అన్నా. ఏమండి ఆ? నీకు ఎప్పటి నుంచి అలవాటు? నీకెన్ని రోజులుగా మంద అలవాటు ఉంది? కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచి అలవాటు అండి. హ, నేను నీకు సీనియర్. ఇంటర్ సెకండ్ లోనే మొదలెట్టేసా. బట్ జస్ట్ బియర్ బాస్. ఈ కాలం అమ్మాయిలు ఉన్నారే. హే స్టాప్ 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 స్టాప్. హే స్టాప్. మళ్ళీ ఏమైందండి? పట్టుకో. హా నా బాబు చూసాడు, నా బతుకు బస్ స్టాండే. ఇక్కడేం కొంటుంది? అదృష్టవంతుడు. వీడెందుకు నన్ను ఒకలా చూశాడు? తొందరపడకమ్మా. ఇదిగో. థాంక్స్. అక్కడ బేర్ కొంది, ఇక్కడేం కొంది? వెళ్ళు. ఎక్కడికి? పోనీ. రా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామండి? కూర్చో. సంబియా నో థ్యాంక్స్. వెళ్ళి ఆ గ్రిల్ మూసేసిరా. వినలేదా? విన్నానండి, విన్నాను. ఇప్పుడు గ్రిల్ ఏమంటుంది, నెక్స్ట్ ఏమేమంటుంది? నీ పేరేంటి? సతీష్ గణపతి. ఫ్రెండ్స్ అందరూ షార్ట్గా సగా అని పిలుస్తారు. సతీష్ గణపతి సగా రెండు బాలేవు. నేను నిన్ను సన్నీ అని పిలుస్తాను. సన్నీయా? నా పేరు సగా అండి. ఫైన్. అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసిరా. వెళ్ళు. ఏమంటావు మావా? ఎవరు లేరండి, కొంతమంది క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నారు అంతే. సూపర్. సూపర్. ఏమండి ఇప్పుడేం చేస్తున్నారండి? ఎందుకైనా కాండం తీశారు? నేను వేరే దేనికో. యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేయబోతున్నారండి? గేమ్స్ ఆడబోతున్నావు. పట్టుకో. రా. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తుంది. పాకెట్ చేయి పాకెట్ చేయరా మామా. ఎవరండి వీళ్ళు? ఐ లవ్ ఇట్. సేమ్ హియర్. ఏయ్, ఏమే నీ ఇంటి ముందు మందు కొట్టానని నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏయ్, ఈసారి వట్టి కాండోము బీరే, నెక్స్ట్ సారి పదండ్రా. ఏయ్ ఓర్ని, ఏంటి ఇక్కడికే వచ్చేసావా? సనీ, వెళ్ళి వాళ్ళని చావగొట్టురా. ఏంటి వాళ్ళని కుట్రావాలా? ఎరా, నువ్వేమైనా దాని బాడీ గాడివా? అంత పెద్ద తోపు గాడివా? బాస్, నాకంత సీన్ లేదు బాస్. ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది. 10 మంది ఉన్నారండి, అలాగే చంపైపోదాం. చెయ్యదులరా. ఇప్పుడు నువ్వు తంతావా, నన్ను తన్నమంటావా? ఏంటే కొడతావా? కొట్టు, కొట్టవే. పసిపిల్లలు తెలియక. కొట్టు. నువ్వు ఉండరా, కొట్టవే. కొట్టమంటుంటే ఏంటి ఆ లుక్కు? అమ్మాయిల మీద బీర్ పోస్తారా? అది కోండంతో పోస్తారా? You better know about the rocky monkey nigga girl. You better recognize my wedding and I'm a girl. I make a light car, you make a mic car. You make a mic and I write the right car. ఎందుకు వాళ్ళు అలా కొట్టారు? హలో, ఫస్ట్ నువ్వెందుకు నన్ను ఫాలో చేసావు? అది చెప్పు. అది వచ్చి నేను బాగా నచ్చేసానా? సిగ్గుపడకుండా చెప్పబోయ్. నచ్చానా?
నాలో ఏం నచ్చింది? ఇక్కడ ఎక్కడ ఉంటారా? వెతకండి వెతకండి. ఏయ్, ఇప్పుడు చెప్తావా లేదా? ఇప్పుడు ఎందుకంటే వస్తున్నారు? మీరు టోటల్ గా బాగుంటారు. అందులో మీ కళ్ళు చాలా నిజంగా? అది ప్రామిస్ చేయి. ఇప్పుడే చెప్తున్నా, నేను ఆ టైప్ డ్రెస్ వేసుకోవాలి, ఈ టైప్ డ్రెస్ వేసుకోకూడదు, వాడితో మాట్లాడాలి, వీడితో మాట్లాడకూడదని కండిషన్స్ పెట్టకూడదు. 3 రోజులు నేను వండుతాను, 3 రోజులు నువ్వు వండాలి, ఒక రోజు బయట తినేద్దాం. నువ్వు తాగాలనుకుంటే ఇంట్లోనే మందేయొచ్చు, ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. కానీ దమ్ము కొట్టడానికి మాత్రం ఇంట్లో ఒప్పుకోను, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు. హలో హలో హలో, ఇప్పుడు ఎందుకండి అవన్నీ మాట్లాడుతున్నారు? పెళ్లికి ముందు ఇవన్నీ డిస్కస్ చేయాలి కదా సన్నీ. కదా పెళ్ళే. ఏ పెళ్లి చేసుకోవా? అది కాదు, మనం ఇప్పుడే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం, అంతలోనే పెళ్ళి అంటే ఎలాగండి? మరేం చేద్దాం? మనం రెగ్యులర్ గా మీట్ అయ్యి ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసి రేపు 3 o'clock సిరిపురం కాఫీ డే. పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్. ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే ఇప్పుడు కలిసి వచ్చావుగా. నేనా? అమ్మాయినా? నువ్వు దాని అమ్మా. ఎవరో నా గురించి నీతో ఆ పిల్ల ఫోన్ చేసిందిరా, మీ నాన్నతో మాట్లాడింది. ఆ అమ్మాయి ఏం మాట్లాడింది దాంతో? తమరు రేపు 3 సిరిపురం కాఫీ డేలో మీట్ అవుతానన్నారట కదా, అది మేడం పోస్ట్ పోన్ చేసింది 5 మీ నాన్నని నీకు ఇన్ఫార్మ్ చేయమంది. అసలు ఏం జరుగుతోందిరా? ఆల్రెడీ నువ్వు బైవర్డ్స్ గా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావని నన్ను తిడుతున్నారు, ఇప్పుడు ఇదొకటి. హాయ్ సన్నీ. ఎందుకు మా ఇంటికి ఫోన్ చేశారు? మీ నాన్నతో చెప్పానే, ఆయన చెప్పలేదా? ఇది 3 రావడానికి వీలు కాదు, 5 వస్తా అని చెప్పి మా నాన్నకే ఫోన్ చేసి చెప్తారా? మన మీట్ అయ్యే విషయం ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మన పేరెంట్స్ కి తెలిసిపోతుంది కదా. ఇలాంటి మ్యాటర్స్ అన్ని ఎవరో చెప్పి తెలియడం కంటే మన ఇంట్లో మనమే చెప్పడం బెటర్గా, అందుకే చెప్పేశా. అంటే ఈ విషయం మీ ఇంట్లో కూడా చెప్పేశారా? ఏ సనీ, మీ నాన్నతో చెప్పినప్పుడు మా నాన్నతో చెప్పనా? ఇన్ఫాక్ట్ రేపు 3 to 4:30 రావుకాలం ఉందంట, 5 o'clock మీట్ అవ్వమని మా నాన్న చెప్పారు. దీనయ్యా ఇదే లూజ్ అనుకుంటే దీని బాబు దీనికన్నా లూజ్ లా ఉన్నాడే. ఏమన్నా? మీ నాన్నలా కాదు మా నాన్న, అసలు ఏమీ లేని విషయానికి తాండం ఆడతాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. సారీ సనీ, కావాలంటే మీ నాన్నకి ఫోన్ చేసి నేను మళ్ళీ మాట్లాడినా? అమ్మ తల్లి వద్దు, ఇంతటితో వదిలేద్దాం. సెట్ అవ్వదు. సెట్ అవ్వదంటే? నీ స్పీడ్ నేను అందుకోలేకపోతున్నాను. నువ్వు ఫాస్ట్ అని తెలుసు, కానీ ఇప్పుడే వేరే ఫాస్ట్ అని తెలిసింది. నేను డిసైడ్ అయిపోయాను, వదిలేద్దాం. నువ్వు మాత్రం డిసైడ్ అవుతే ఓకేనా? మరి నేను డిసైడ్ చేయాలి. చేసుకో. ఇవన్నీ ఫోన్లో తేల్చడం కుదరదు. 5 రేపు వచ్చే. ఏంటి బెదిరిస్తున్నావా? వద్దు సన్నీ, అలా మాట్లాడుకు. హలో, నా సంగతి నీకు తెలియదు. లోపల నిద్రపోతున్న మృగాన్ని లేపుకో. ఫోన్ పెట్టా. సన్నీ అంట సన్నీ. మావా, టైం 5:30 అయిపోయింది మావా. నువ్వు తను మీట్ అవడానికి వెళ్ళవా? అది అమ్మాయారా? అరవకరా. టార్చర్ కేసులా మావా? ఓకేరా. అరే ఒక్కసారి మీట్ అయినందుకే 10 మంది తెరవారా? మా ఇంటికి ఫోన్ చేసి అంబర్ ఫిట్టింగ్ పెట్టిందిరా. నీ ఫోన్ నెంబర్ ఎలా పట్టిందిరా? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఇంకా నయం మామా, మా ఇంటి ఫోన్ నెంబర్ మట్టుగా దొరికింది. అదే మా ఇంటి అడ్రస్ దొరికింటే. కొత్త చెప్పులు, అక్క చెప్పులు సైజ్ ఇది కాదు. అమ్మది ఇవి వేసుకునే వయసు కాదు. మరి ఎవరిదే ఉంటది? తింటది జొన్నతాం చకదది జొన్నతాం తింటది జొన్నతాం చకదది జొన్నతాం తాంగ్రనక దింగ్రనక తాంగ్రనక దింగ్రనక తాంగ్రనక. వామ్మో, డైరెక్ట్ హింట్ వచ్చేసిందండి. హాయ్. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చూడ్డానికి వచ్చాను సనీ. ఏయ్, ఏంటి కామెడీ చేస్తున్నావా? నా గురించి నీకు తెలీదు, బయటికి పోవే. ఏమన్నావు? బయటికి పోవే అన్నాను. దానికి ఏంటి ఇప్పుడు? అలాగే పిలు, నాకు నచ్చింది. నిన్ను ఇప్పుడు ఎందుకు నా చేతులు పట్టుకున్నా? ఆంటీ. ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? మెటల్ ఎవరు వచ్చారు? వస్తున్నా. పిచ్చి పీక్స్ కలిపోయింది. వామ్మో, నువ్వు ఫినిష్. ఎందుకురా అక్కడే నిల్చున్నావు? లోపలికి రా. వాడు మా అబ్బాయి సగా, ఇప్పుడే డిగ్రీ పూర్తయింది. ఐఎమ్ సో సారీ ఆంటీ, నాకు తెలీదు. హాయ్, ఐఎమ్ లాస్యా. అమ్మా, ఒంటరిగా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడుకోరా. నీతో మాట్లాడాలి, రా. కోపంగా ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. పదరా. అసలు తను ఇక్కడేం చేస్తుంది? తను ఏం చేస్తుందా? అయితే తిని నీకు ముందే తెలుసా? అదే, తను ఎవరూ అడగపోయి. అమ్మో, భలే మంచి పిల్లరా.
అదో పెద్ద కంచు. అది సరే గాని అమ్మా, అది ఇక్కడేం చేస్తుందమ్మా? రోషిని దగ్గర ట్యూషన్ కోసం వచ్చింది. దానికి నేను ఒప్పుకోను. నేను ఫ్రీ లాస్యా, నీకే టైం కన్వీనియంట్ గా ఉంటుందో అప్పుడు రా చాలు. ఏంటి వీక్లీ ట్వైసే కదా? యా అవును. దట్ విల్ బి బెటర్. ఏ రోజ్? సరే నువ్వు జ్యూస్ తాగావా? బుధవారం నుంచి అక్క నన్ను నువ్వు ఓకే, ఒక నిమిషం రావా? ఒక్క నిమిషం. ఏంట్రా మర్యాద పెరిగింది? అక్క అని పిలిచావు, ఏంటి విషయం? నువ్వు తనకు ట్యూషన్ చెప్పొద్దక్క. ఏ మన మన ఫ్యామిలీకి సెట్ అవ్వదక్క, వద్దు. అదే ఎందుకని? హే, అన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తనకు ట్యూషన్ చెప్పకూడదు. చెప్పనని చెప్పా. ఓకే. అది లాస్యా, నీతో వీక్లీ ఎన్ని రోజులని చెప్పాను? 2 days మ్యామ్. ఓకే, 5 days వచ్చేయమ్మా, సరేనా? షూర్. హలో. హాయ్ సనీ. సన్నీ అంటే సెనీ. ఏయ్, నువ్వేమైనా గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ అనుకుంటున్నావా? అమ్ముందని మాట్లాడలేదు. లేకపోతే ఏంటి? ఇంటి నుంచి బయటకు వస్తావు కదా, రావే. కొంచెం బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో. తిరుగు బే. You really gotta be mad, I'm not kidding me. She's not a girl, but a prankster, a gangster. Love me, keep a monster. వచ్చేసాను రా. ఏం చేస్తావు ఇప్పుడు? Hey. నువ్వెందుకు నన్ను మీట్ అవ్వలేదు? నిన్నే చెప్పేశాం కదా, నీకు నాకు సెట్ అవుతున్నాయి. నన్ను వదిలే. ఒరేయ్, ఊరయ్యా. నేను నన్ను ఫాలో అవ్వమన్నానా? లేదు. నేను నిన్ను ఇంప్రెస్ చేయమన్నానా? లేదు. నేను నన్ను ఇష్టపడ్డామని చెప్పమన్నానా? అవును చెప్పాను. అప్పుడు ఇష్టం అన్నాను, ఇప్పుడు ఇష్టం లేదంటున్నాను. నన్ను వదిలే తల్లి. ఇష్టపడ్డామని చెప్పడం వరకే అబ్బాయిల పని. వాడితో కంటిన్యూ అయిపోవాలా, కట్ చేసి పోవాలనే డెసిషన్ మేకింగ్ మా అమ్మాయిల ఇష్టం. అందులో తమరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీతో కంటిన్యూ అవుదాని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అవ్వు. వస్తా. హలో, నా గురించి ఏం తెలిసింది తెగ మాట్లాడేస్తున్నావు? నీ పూర్తి పేరు సతీష్ గణపతి. నీ డేట్ ఆఫ్ బర్త్ December 14. ఇంటర్లో 74%, స్పోర్ట్స్ కోటాలో హిందుస్థాన్ కాలేజ్ లో సీట్ సంపాదించావు. నీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, కానీ అందులో ఏ స్టెప్ తీసుకోలేదు. దమ్ము కొడతావు, తాగితే పాడతావు. ఫ్యామిలీ మెంబర్స్ కంటే నీకు ఫ్రెండ్సే ముఖ్యం. వాళ్ళ మాట విని ఎగ్జామ్ కి డుమ్మ కొట్టి 6 months జాలీగా టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి ఆ టైంలో లాస్య అనే అమ్మాయి వెనక తిరిగి ఆ అమ్మాయి మనసు పాడు చేసి ఇప్పుడు వద్దంటున్నావు. మ్యాటర్ సరిపోద్దా? ఇన్ని డీటెయిల్స్ నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు? ఇంకా మనకి చాలా తెలుసు. అవన్నీ ఇద్దరికి పెళ్ళాక మాట్లాడుకో. పెళ్లికి వెళ్ళి మాట్లాడక, నాకు నచ్చలా. అయితే నువ్వు నచ్చలేదని నా చేత చెప్పించు. ఇట్స్ వెరీ సింపుల్ సన్నీ. నాకు నచ్చినవని చేసావు, నచ్చావన్నాను. ఇప్పుడు నచ్చినవని చే, నచ్చలేదని చెప్పేస్తాను. నీకేం నచ్చితే ఏం నచ్చవు నాకు తెలియదు. ఓకే, నువ్వు ఎగ్జామ్ బంక్ చేసింది మీ నాన్నకి తెలియదు కదా? సగా చచ్చు. పిండం పెట్ట. నన్ను ఇంట్లో డ్రాప్ చేయవా? అలా మొదలైందండి మా లవ్ స్టోరీ. తనకి నచ్చిన పనులు చేస్తే తను వదిలేస్తాను ఒకే కారణం కోసం తనతో తిరగటం మొదలెట్టాను. తనకి ఏం నచ్చుద్దో ఏం నచ్చదో తెలుసుకోవడానికి నేను పడ్డ అవస్థలు ఉన్నాయి. వామ్మో. చలాకి పిల్ల పైన ఫిక్స్ అయిపోయా, అందాల హంగు చూసి డంగైపోయా. తనానే నానే నానే తానే నానా, తనానే నానే నానే తానే నా. లకే మనది సోదరా అనేసి నేను మాటే కలిపాను, మొదలు పోయరు. ముంచి ముగ్గులేస్తారు, వలలో పడితే కొంప కొల్లేరు. మాటల్లో ముంచి ముగ్గులేస్తారు, వలలో పడితే కొంప కొల్లేరు. హే సనీ, నీ బైక్ ఏమైంది? దీన్ని ఇరిటేట్ చేయడానా? ఐడియా. కెన్ ఐ హావ్ యువర్ నంబర్ ప్లీజ్? హాయ్. చెప్పండి. హలో. వెనక్కి చూడు బంగారం. నంబర్ అడిగావు కదా, చెప్తా రాసుకో. నమస్తే అన్న. పట్టుకోండి.
లైఫ్ తానంటూ లవ్ లో పడ్డారా, నిండా మునిగా రియలైజ్ అయ్యారా, ప్రేమ ప్రేమంటూ చెయ్యే పట్టారా, ప్రేమే పామైతే బ్లాంక్ హో గయారా, వదిలిపెట్టనంటూ పిల్ల వేధిస్తోందిరా, లవ్ అనే స్టవ్ పైన వేస్తోందిరా, వదిలిపెట్టనంటూ పిల్ల వేధిస్తోందిరా, లవ్ అనే స్టవ్ పైన వేస్తోందిరా, పనిమాల చిక్కుకున్న పడుచాటలో ఇష్కే ఇలా రుస్కే నన్ను తగులుతోందిరా. ఓ మాటల్లో ముంచి ముగ్గులేస్తారు, వలలో పడితే కొంప కొల్లేరు. ఎందుకురా మాకు ముందే చెప్పలేదు? రేయ్ అది చెప్తున్నాడు కదా, వదలరా మావా. తను ఎక్కడుందో చెప్పు, మిగతాది మేము చూసుకుంటాం. హియర్. ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నారు? వీడికి అలాంటి ఒక అమ్మాయి దొరకడమే గొప్ప విషయం. అది తెలుసుకొని సంతోషపడకుండా ఈయన గారు కంప్లైంట్ చేస్తున్నారట. కంప్లైంట్ రే మామా, నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నువ్వు మంచోడివే, కాదంటం లేదు. బట్ యు డోంట్ హ్యావ్ ఎ జాబ్. రేపు నువ్వు తను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలన్నా కుదరదు. ఎందుకంటే అట్లీస్ట్ నీ దగ్గర ఒక కార్ లేదు, ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, ఒక రొమాంటిక్ డిన్నర్, ఇలాంటివేవి నువ్వు ఇవ్వలేవురా. మామా, నిన్ను ఒకటి అడుగుతాను రా. నువ్వు తనని వద్దు అనడానికి ఒకే ఒక రీజన్ ఇవ్వరా. జెన్యూన్ గా ఉండాలి. ఒక్కటేంట్రా 100 ఇస్తాడు. చెప్పమను. యా నేను బయలుదేరుతాను రా. నన్ను చెప్పమంటావా? మీ నాన్న కరెక్టేనా? నీకోసం ఒక అమ్మాయి ఇంటికి ఫోన్ చేసి నాతోనే ప్రోగ్రాం చెప్పేంత పెద్దవాడివయ్యావు. ఆ అమ్మాయి నాన్న అసలు నీ తప్పు కాదు, నీ వయసు అటువంటిది. కానీ ఇలా తండ్రి సంపాదన మీద పడి తినడం మానేసి నీ సొంత కాళ్ళ మీద నిలబడ్డాక ఆడదాని సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. అది మగాడి లక్షణం. రే ఎవడు బాబురా ప్రేమకు సపోర్ట్ చేసేది? వద్దనడానికి 1,00,000 కారణాలు చెప్తారా. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా. వీడు కూడా అన్నాడు కదా, నా దగ్గర జాబ్ లేదు, కార్ లేదు, క్యాష్ లేదని. ఐఎమ్ స్టిల్ డిపెండెంట్ రా. నన్ను నేను మేనేజ్ చేసుకునే కష్టంగా ఉంది. దీనికి తోడొక అమ్మాయి. అది నాకు అర్థం అవ్వాలనే ఆయన అలా మాట్లాడారు. సూపర్ రా. విన్నారంట్రా? వీళ్ళు నా చెప్పాడంట, వీడు చేంజ్ చేయడంట. తను పాపంరా. తను ఏం తప్పు చేసింది? తన గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు? తను నాకు కరెక్ట్ అని ఆలోచించానే కానీ నేను తనకు కరెక్ట్ అని ఆలోచించలేదు మామ. ఒకవేళ నన్ను ఆలోచించే డిస్టర్బ్ చేసేవాడివి కాదు కదా. లాస్యా మా రే ఏంటి బాబు లుక్ సెట్ చేసింది మేమే. సో ప్రాబ్లం నీది కాదు. ఇది తెలియకుండా నా టైం అంతా నిన్ను కన్విన్స్ చేయడంలో వేస్ట్ అయిపోయింది. సరే వదిలే, నువ్వు కాదంటే నా కృష్ణ ఉన్నాడు, తనతో మాట్లాడుకుంటాను. క్రిష్ రే, మీ నాన్న పేరు లాస్యా నిన్నే. ఎక్కడికి వెళ్తున్నావు? మీ నాన్నతో మాట్లాడబోతున్నాను. ఏంటి బేలకొలమా? లేదమ్మా, సీరియస్ గా ఆయనతో నేను మాట్లాడి తీరాలి. ఏమని? మీ ఇద్దరం ప్రేమించుకున్నావు, పెళ్లి చేయండి అని అడగబోతున్నావా? లూస్ కాదు, మరి 22 ఏళ్లుగా ఆయనకి నీ మీద రాని నమ్మకం 2 నెలల్లో నాకు వచ్చిందని చెప్పాలి. నువ్వు సంపాదించగలవు, సంపాదించటమే కాదు మా అందరినీ బాగా చూసుకుంటావనే నమ్మకం నాకుందని చెప్పాలి. అర్థమైందా? ఏ ఈ కలర్ సూపర్ గా ఉంది. ఎవరి సెలక్షన్? సగా ఒరేయ్ సగా, ఏంటమ్మా? ఏంట్రా ఇది? ఇవాళ తనకి పెళ్లి కాదు, పెళ్లి చూపులకు వస్తున్నారు అంతే. మన రోజుని చూడడానికి వస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అవన్నీ నీకు అర్థం కావాలమ్మా. అర్థం ఎలా చెప్తే ఏంటిట? మీకోసం అన్ని పనులు నేనే చేస్తున్నాను, నేనే వండి పెడుతున్నాను, నేనే ఉతుకుతున్నాను. ఇంటికి పని మనిషి సరే కూడా సరే లేదు సరే, తెలుసా? బుర్ర తినకుండా నీకేం కావాలో చెప్పమ్మా. ఇదిగో ఈ లిస్ట్ తీసుకెళ్లి మార్కెట్ నుంచి సామాన్లు కొనుక్కురా పో.
వామ్మో ఇంత పెద్ద లిస్టా? సరే ఆటో డబ్బులు ఇ. ఆ? బైక్ ఏమైంది? ఉన్నవి 2 చేతులు, దాంతో బైక్ నడపనా ఇవన్నీ తీసుకురానా? ఏం చేద్దాం? అమ్ములు, లాస్యా ఆంటీ ఈ పనులు నేను చూసుకుంటా అమ్మా. నువ్వు తప్పుగా అనుకోపోతే వీటితోటి మార్కెట్ దాకా వెళ్ళొస్తావా? చాలా సామాన్ కొనాలమ్మా. ష్యూర్ ఆంటీ. హే మాత, పరాయి యువతిని నా వాహనం మీద ఎక్కించరాదని మాట తీసుకుంటే మరి హౌ? ఈ పిల్లలు మాత్రం బైక్ మీద ఎక్కించుకోవచ్చు, నోటు తీసి గట్టు మీద పెట్టుకోవచ్చు కదా. తమరు చెప్పినా ఓకే మాత, కానీ ఆ పిల్లని మాత్రం బైక్ మీద ఎక్కించుకున్నావు అంటే నేను ఊరుకోను అంతే. ఏ పిల్ల ఆంటీ? ఉందిలే ఒక గాడిద. ఈ గాడిద ఆ గాడిదకి నచ్చిందంట. పద్మ బ్యాగ్ ఇవ్వు, బ్యాగ్. ఇదిగో. నీకేమీ ఇబ్బంది లేదు కదా? మన ఇంటి పనులు మనం చేయకపోతే ఎలా ఆంటీ? ఏ లాస్యా, నైట్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? నైట్ అంటే నాన్న వెళ్ళనివ్వరు సన్నీ. ఎవరు ఆమె ఇంట్లా? మీ బాబు గురించి నాకు బాగా తెలుసు, నటించుకో. నువ్వు వస్తున్నావు, నడు. ఇట్స్ ఓకే. నీకు నాకు ఎలాంటి గొడవ లేదు, తప్పుకో. సారీ నాన్న, మార్కెట్లో చిన్న ప్రాబ్లం, అందుకే లేట్ అయింది. నా తప్పేం లేదు నా. మొండిగటం. పిల్లోడు చెప్పేది ఒక్క నిమిషం వినడానికి ఏంటి? రే, మార్కెట్ లో పెద్ద గొడవ అయిందని లాస్య చెప్పింది, ఏమైందిరా? అదేం పెద్ద గొడవ కాదమ్మా. నీకేం దెబ్బలు తగలలేదుగా? నన్ను చూడు, నాకేమైనా అయిందా? ఏం కాలేదమ్మా. సర్లే గాని అంత బాగా జరిగిందమ్మా. అబ్బాయి మన రోజుకి బాగా నచ్చాడు. వాళ్ళందరికీ రోజు బాగా నచ్చిందంట్రా. దేవుడి దయ వల్ల అన్ని కుదిరాయి కాబట్టి తాంబూలాలు కూడా మార్చేసుకున్నావురా. ఊళ్ళో మర్యాద గల కుటుంబం. చాలా సంతోషంగా ఉంది నాన్న. సరే, తను ఎక్కడుందమ్మా? అదిగో లోపలుంది. నువ్వు రాలేదా నీ మీద పిచ్చ కోపంగా ఉంది. తను నేను మేనేజ్ చేసుకుంటాను. అక్కాయ్ బాబు ఇంకా ఎంతసేపు అయిపోయింది. రేయ్, ఏంట్రా? దేవన్న వస్తున్నాడు. వెళ్తాన్నా. పని ఫోన్ చేస్తాను. రాన్నా, ఏంటన్నా ఇంత దూరం వచ్చావు?
కబురు చేస్తుంటే మేము వచ్చేవాళ్ళంగా. తమ్ముళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయారు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. అన్నను పట్టించుకోవట్లేదు, అందుకే చూసిపోదామని వచ్చాను. ఏంటి, ఓ గేమ్ వేద్దామా? ఆ? ఏంటన్నా ఈ ఆటలన్నీ వదిలేసి చాలా కాలం అయిందనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఏంటన్నా? ముగించాల్సిన ఆట ఒకటి ఉంది, దాన్ని ఫినిష్ చేసి వెళదామని వచ్చాను. అవును, ద్వారకా నగర్లో అమ్మాయిని మళ్ళీ ఇబ్బంది పెట్టావట? నువ్వు చెప్పినప్పటి నుంచి అటువంటి గొడవలు జోలికి వెళ్ళట్లేదన్నా. అనుకున్నాను సోదరా, ఒకసారి చెప్తే వినే రకం కదా నువ్వు. ఏయ్ రా రారా రారా రా 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 రేయ్. చూడమ్మా, సరిగ్గా చూసి చెప్పు, నిన్ను ఇబ్బంది పెట్టినట్టు వీడు కాదుగా. వీడి పేరు దేవా. 10 ఏళ్ల వయసులో వైజాగ్ వచ్చి అంచెలంచెలుగా పెద్ద రౌడీగా ఎదిగాడు. అతని గురించి నేను విన్నాను గానీ తను నా లైఫ్లోకి వస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. ఈరోజు ముంబైలోనే పరిస్థితులు ఉండడానికి ముఖ్య కారణం ఈ దేవానే. ఈ రోజు రాత్రి సుమారు 9:20 గుర్తు తెలియని వ్యక్తులచే మొదలయ్యారు కాల్చబడ్డారు. రెప్పపాటు సమయంలో జరిగిన ఈ సంఘటన వల్ల ముంబై నగరం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నగరం అంతటా పోలీసులు మోహరించబడ్డారు. పోలీసుల భద్రతను మీరి కొన్ని చోట్ల దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వాహనాలు తగలబెట్టడం వల్ల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కాసేపటి క్రితం నేరస్తుడి ఆనవాళ్లు తమకు దొరికినట్టు, అతను తప్పించుకోలేని విధంగా నగర సరిహద్దుల్ని పటిష్టం చేసినట్టుగాను త్వరలోనే నేరస్తుడిని పట్టుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ రాకేష్ పర్వాని తెలిపారు. कौन है तू? इतनी रात को यहाँ अकेले क्या कर रहे हो? ये क्या है? ए, क्या देख रहे तू? बैग में क्या है? हेलो जी मैडम। हाँ साहब, क्या? आपके लिए घर से फोन है। चल फुट यहां से, बाहर कर्फ्यू है। इतनी रात को अकेले घूमने का नहीं, चल निकल। हाँ शिल्पा, उर्मिला घर आ गई? अभी तक क्यों नहीं आई? है? उसकी फ्रेंड से बात की तुमने? अगर तुमने बात की हो तो उसे कहो कि जल्दी आए घर। हाँ। के शूटर लगभग 20-25 साल का एक नौजवान है। वो 6 फुट लंबा है, ब्लैक शर्ट और खाकी पैंट पहना हुआ देखा गया है। इस पेशानी से कोई मेल खाते हुए दिखाई दे तो तुरंत गिरफ्तार किया जाए। कंट्रोल स्टैंड बाय। तुम कंट्रोल कन्फर्म करो, उस तरफ जाओ। మొదలయ్యారికి ఏమైందోనన్న ఆందోళనతో ఆయన అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు आप दोनों एम्बुलेंस लेके जाइए। नथिंग टू वरी, బుల్లెట్ తీసేశాను. లక్కీగా ఏ బ్లడ్ వెసల్ కి డ్యామేజ్ కాలేదు. సెడేటివ్ ఇచ్చాను. రెస్ట్ తీసుకుంటే 2-3 రోజుల్లో నార్మల్ అయిపోతాను.
శాంతి రఖో సభే శాంతి రఖో మేరే బాత్ సునో అందరూ ప్రశాంతంగా ఉండండి దయచేసి వినండి డాక్టర్ గారు చెప్పారు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని దయచేసి నా మాట వినండి. సార్ ఇంతకు మించి మేము వీళ్ళని కంట్రోల్ చేయాలి. దయచేసి మొదలయ్యారు గారిని వచ్చి ఒకసారి వీళ్ళకి కనపడమని చెప్పండి. ఆయన్ని చూసే వరకు వీళ్ళు కంట్రోల్ అవ్వరు. మీకు దండం పెడతాను, ఆగండి. మీకేదో అయిందని మేమందరం భయపడిపోయామయ్యా. మీరు దేనికి దిగులు పడకండి అయ్యా, మీకు మేమున్నాం. మీకు అండగా నేనున్నానో లేదో నాకు తెలియదు, కానీ మీరెప్పుడూ నాకు అండగా ఉన్నారు, కవచంలాగా. जब तक तुम लोग मेरे साथ होंगे मेरे को कुछ नहीं होगा, कुछ नहीं होगा मेरे को. ఈ ప్రాణం మీకే సొంతం, మీకు మాత్రమే సొంతం. దాన్ని మీ నుంచి ఎవ్వరూ కూడా వేరు చెయ్యలేరు. అంతటి శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. అర్థమైందా? वो भगवान भी कुछ नहीं कर सकता. ఆ దేవుడి తలుచుకున్నా ఏమీ చెయ్యలేడు. పొద్దుపోయింది. ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అందరూ ప్రశాంతంగా ఇళ్లకు వెళ్ళండి. సబ్ శాంతి సే ఘర్ జానా. పిల్లలతో మాట్లాడేవా? గుణాబాబు ఫోన్ చేశారు, వైజాగ్ నుంచి బయలుదేరతానని చెప్పారు. వాణ్ణి ఇక్కడికి రావద్దని చెప్పు. చెప్పాను, కానీ తను నేను చెప్పానని చెప్పు. ఇటువంటి పరిస్థితుల్లో వాడిక్కడికి రాకూడదు. ఏమైంది దేవా? కుర్రాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళిన రెస్టారెంట్ మేనేజర్ ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆ రెస్టారెంట్ని మూసేశారు. పోనీ ఆ కుర్రాళ్ళ బండి నెంబర్తో ట్రేస్ చేద్దాం అనుకుంటే అలాంటి ఓ బండి ఉందనడానికి ఉన్న అన్ని ఎవిడెన్స్లు తుడిచేశారు. మర్నాడు నుంచి ఆ ఇన్స్పెక్టర్ కూడా డ్యూటీకి రావడం లేదు. గుణ, నా వైపు నుంచి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాను. ఇంకో 2 రోజుల్లోగా నేను ఇప్పుడు ముంబై బయలుదేరుతున్నాను. మళ్ళీ నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా వాళ్ళని పట్టుకున్నాననే వార్త నన్ను వెతుక్కుంటూ రావాలి. హలో, ఎక్కడున్నావు బాబు? ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్నాను. బయలుదేరదని చెప్పడానికే ఫోన్ చేశాను. ఏమంటున్నారు? ఇప్పుడు మీరు బయలుదేరి రావడం కరెక్ట్ కాదని పెద్ద ఆయన కనిపించింది, మీతో చెప్పమన్నారు. ఫోన్ ఒకసారి నాన్నకివ్వండి. ఆయన ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు. నేను ఇప్పుడే మా నాన్నతో మాట్లాడాలి. మొదలయ్యారు మిల్నా. तू कौन है? నన్ను గుణాన్ని పంపారు. कौन है? गुना भाई ने भेजा है. गुना ने पंपाड़ा? అవును. బాబు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలట. నేనే చేస్తానని చెప్పు. సార్, నాన్నగారితో చెప్పాను గుణ, మీటింగ్లో ఉన్నాను, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా అన్నారు. గుణ, ఒక్క నిమిషం. ఏంట్రా
సగాన్ ఒకడు అయ్యగారిని చుట్టానికి వచ్చాడు. అయ్యగారిని చూడ్డానికా? మనిషిని చూస్తే అనుమానంగా ఉందన్నా. అడిగితే గుణాన పంపాడంటున్నాడు. గుణ, నాన్నగారిని కలవడానికి వైజాగ్ నుంచి ఎవరైనా పంపించావా? ఎవరు నువ్వు? గుణ పంపాడని ఎందుకు చెప్పావు? నిన్నెవరు పంపారా? ఎవరు పంపారు నిన్ను? మొదలయార్ మొదలయార్తో మాట్లాడాలి. ఏంటో నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? బస్సుకి టైం అవుతోంది కదా. లేరా, బయలుదేరాలి. అయ్యో అమ్మా, నేను రాను. నువ్వు నాన్న తీసుకుని ఆయన అడిగితే నిన్ను తీసుకెళ్ళమంటున్నారు. ఏంటమ్మా నువ్వు? నాన్న రాకపోతే ఎలా చెప్పు? నా మాట ఎక్కడింటాడ్రా ఆయన? ఎవరు చేస్తారు ఇక్కడ పెళ్లి పళ్ళని నన్నే అడుగుతున్నారు. సగా ఎందుకున్నాడు ఇక్కడ? ఎవరు? నువ్వా? నువ్వు కూడా అలా అనకమ్మా. నీ మంచి కోసం చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఏంట్రా వాగుతున్నావు? అవునమ్మా, చాలా రోజుల తర్వాత మీ అత్తోరింటికి వెళ్తున్నావు. మరి నాన్న లేకుండా నువ్వు ఆ ఊర్లో అడుగు పెడితే అందరూ ఏమనుకుంటారు చెప్పు? ఏమనుకుంటారు? అయ్యో మట్టి బుర్రా. నీకు నాన్నకి పెద్ద గొడవైంది. నాన్నకి ఇష్టమే లేకుండా అక్కయ్య పెళ్లి చేస్తున్నారు అనుకోరమ్మా. అలా అనుకుంటారా? మరి నీ కొడుకు నమ్మి పెళ్లి పనులు అవి వదిలేసి నేను రాలేను పద్మ. ఇప్పటిదాకా నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. మొదటిసారి అడుగుతున్నాను. వాడికి ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా నా కోసం. వాడు చూడటానికి అల్లరి చిల్లరిగా కనిపిస్తాడు గాని బాధ్యత అప్పగిచ్చారంటే అన్ని కరెక్ట్ గా చేసేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ప్లీజ్ అండి. సరే, నేను స్నానం చేసి బయలుదేరతాను. బట్టలు వేసేద్దాం. ఇది మీ యొక్క జీవితం. ఆకతాయితనంగా ఉండద్దు. అర్థమైందా? ఈరోజు కొత్త సంవత్సరం పుడుతోంది. ఈ సంవత్సరం నుంచి అయినా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నించు. తప్పకుండా. ఫోన్ చేస్తాను. ఆ రోజు రాత్రి జరగబోయే ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేస్తుందని నేను అప్పుడు అనుకోలేదు. ఆ ఒక్క రోజు, ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క పొరపాటు నా లైఫ్ ని అనుకుని మలుపు తిప్పేసింది. న్యూ ఇయర్స్ ఈవ్. Yeah, let's get the party started. Hey yo DJ, let the beat drop. ముంబైలో తను మధుబాల మన ఊరికి వచ్చింది అలా ఇక ఊపై ఉయ్యాలా. देखो देखो పప్పుజీ ఫైన్ మీ తెలుగు లడకాజీ అతనికి చుక్కలు చూపిస్తానే కథకళి ఆడేసి హే నచావే వచ్చేవే చలాకి రాణి నువ్వు మెచ్చేలా చేస్తానే రజాల బోని. అరే కామలీలా ఒక కళరా అది నేర్పిస్తాలే నా తోరా. రాసలీలే అదురునులే నీ మత్తే వదులునులే. సింగారి సొగసుల లేడీ ఓయమ్మ విట్ బాడీ నువ్వేలే సూపర్ జోడి రావే అరకోడి. సింగారి సొగసుల లేడీ అవాడిది విట్ బాడీ నువ్వేలే సూపర్ జోడి ఆడే కబడ్డీ.
తపనలలోనే యమయాతన పడుతున్నానే. నీ లొల్లి ఏమిటో చెప్పు, అది తీర్చకుంటే తప్పు. నీతోటి తగతిమి చడుగుడు ఆడా, నే కలలు గట్టి చలిగాడా. కలలెందుకే పసికూనా, ఆ రడుగుల పులి నేలేనా. వస్తా వస్తా వస్తావా, నువ్వు నాతో వస్తావా. ఇస్తా ఇస్తా ఇస్తావా, నీ వయసే ఇస్తావా. సింగారి సొగసుల లేడీ, ఓయమ్మ ఫిట్ బాడీ, నువ్వేలే సూపర్ జోడి, రావే అరకోడి. It's time for the countdown. Here we go. Hey నచావే వచ్చేవే చలాకి రాణి, నువ్వు మెచ్చేలా చేస్తానే రజాల బోని. అరకాములిలా ఒక కళరా, ఆ కళలో నువ్వే మెట్టివిరా. ఈ రాసులిలే అది రెనురా, నా పిచ్చే వదిలేనురా. సింగారి సొగసుల లేడీ, ఓయమ్మ ఫిట్ బాడీ, నువ్వేలే సూపర్ జోడి, రాడే కబాడి. రే సగా, శివ ఇస్ గెటింగ్ లిటిల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నువ్వు త్వరగా ఇక్కడికి రారా, నువ్వు వస్తేనే వాడిని కంట్రోల్ చేయడానికి వీలు పడుతుంది. సారీ సార్, రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. థ్యాంక్స్. సి నైస్ నా. సూపర్ రా. మావా, అమ్మాయి ఎలా ఉందో చెప్పు. నైస్ రా. ఎవరు తను? కొంచెం వెనక్కి తిరిగి చూడు మావా. తను చూసిందిరా. రే తను చూడాలనే తీసాను రా. ఓ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. Excuse me. No photography inside this restaurant. అది అడగడానికి నువ్వెవరు? Sir, I'm the manager. వీళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఊరుకోరా. హీజ్ అన్ ఎంపీ. ఆయన పిఎంఏ అయ్యి ఉండొచ్చు సార్. Still, photography is not allowed. ఎక్స్క్యూజ్ మీ, మమ్మల్ని మీ ఫోటో తీసుకోవడంలో వాట్స్ యువర్ ప్రాబ్లం? మిగతా గెస్టుల్ని డిస్టర్బ్ చేయనంత వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. సూర్య, ఏమైంది? యు బ్లీడింగ్. యువర్ లిప్. నథింగ్, డోర్ తగిలినట్టుంది. రే 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 రే, ఎవడరా నాకు వార్నింగ్ ఇవ్వడానికి? ఎవరా? రే నువ్వు తీరా. ఏమన్నా? నథింగ్. వద్దురా. సూర్య, సార్ సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఆవేశపడకు. వాళ్ళని నేను చూసుకుంటాను. ఏయ్ ఏంట్రా హీరో? రే శివ, ఏంటి కొడతావా? రారా చూసుకుందాం. రారా నీ అయ్యా. సూర్య, రే శివ వద్దురా. చెప్పేది విను శివ. వద్దు సూర్య. రారా. ఏంట్రా మీదకి వస్తున్నావు? రా. సూర్య, డిలీట్ చేయి మర్యాదగా. కుదరదురా. ఫోటోస్ ని డిలీట్ చేయమన్నాను. కుదరదన్నాను కదరా. ఏం పీకుతావరా? రే శివ వద్దురా. స్టాప్ ఇట్, డామ్ ఇట్, లెట్స్ గో. ప్లీజ్ సూర్య. రేయ్ పిరికినాయరా, భయపడిపోయావా? వాడు వీడు ప్రతివాడు, పోరు జారాడంటే చెడతాడు. ఆచి తూచి మాట్లాడు, నీ మాటే నిన్నెప్పుడు కాపాడు. పద వెళ్దాం. నా మాట విను.
రే శివ, you'll be all right రా. శివ సూర్య 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 సార్ నేనే ఫోన్ చేశాను. తాగేసి వచ్చి గొడవ చేస్తున్నారు. నేను ఎంత చెప్పినా వినలేదు. ఎవరు? అదిగో వాళ్లే. వాళ్ళల్లో ఆ బ్లూ జాకెట్ వేసుకున్నవాడే ఈ గొడవకి కారణం. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎవరా మీరు? ఎవరైనా కొడతారా మందేస్తే? ఏ కానిస్టేబుల్, వీళ్ళని జీపెక్కించు. స్టేషన్ తీసుకెళ్లి తాట తీస్తే తెలుస్తుంది. కోట్ వేసుకున్న అతను కమిషనర్ గారు అబ్బాయి సార్. ఏమంటున్నావు? అవును సార్. అవును తీసుకుంటాను, ఊరుకో. సార్ అది సారీ బాబు, మీరెవరో తెలియక. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ విషయం వదిలేండి, నేను చూసుకుంటాను. డోంట్ వరీ, ముందు కారెక్కండి. వాళ్ళని ఎందుకు వెళ్ళిపోమని చెప్పారు? వాళ్ళలో ఎవరు ఇక్కడి నుంచి కదలకూడదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇవన్నీ సహజమే సార్. ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారంటే ఇది చిన్న విషయమా? తప్పు మీ మీద ఉంది. అతని తలకే దెబ్బ తగిలింది. నేను కేసు పెట్టి ఇద్దరిని కలిపి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయమంటారా? ఎక్స్క్యూజ్ మీ, లుక్, జరిగిందంటే వీళ్ళందరూ చూశారు. యు ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ అండ్ దే విల్ టెల్ యు హూ స్టార్టెడ్ ఇట్. మేడం, నేను చెప్పేది మీరైనా వినండి మేడం. మీ మంచి కోసమే చెప్తున్నాను. బెదిరిస్తున్నావా? ఇలాంటి పనులు చేసి బదులు యూనిఫామ్ తీసేసి వేరే పని చేసుకోరా. ఏంటి వదిలితే ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఏ స్టేషన్? ఏయ్, పేరు దేవరాజ్, మాధవదార్ పోలీస్ స్టేషన్. ఏం పీకుతావే? ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. సూర్య, నాకే వార్నింగ్ ఇస్తావా? వదలండి. చెత్తనాయాల, పోలీసు వాడి మీద చెయ్యేస్తావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? పదా. రే, ఇప్పుడు అతన్ని వదిలిపెడతావా లేదా? చైతీవే. సూర్యాన్ని వదిలే. చైతీ, సూర్యాన్ని వదిలేరా. వాడిని జీబులో పడండి. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడేవో నిన్ను బ్రోతల్ కేసులో బుక్ చేసి పారేస్తాను. జాగ్రత్త. నీ చొక్కా పట్టుకుంటావే పొగరబోతాను. జీప్ తీసుకురండి. బాబు, మీరు ఇంక వెళ్ళండి. ఇవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. బాబు, బయలుదేరండి. రే, చాలా పెద్ద తప్పు చేశారు. యు గైస్ హావ్ మిస్డ్ విత్ ద రాంగ్ పర్సన్. నా గురించి తెలీదురా మీకు? అనవసరంగా నా జోలికి వచ్చారు. రేపు పొద్దున్న కల్లా మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. మార్క్ మై వర్డ్స్. రే సగా, నువ్వు ఎక్కరా? దాన్ని పట్టించుకో. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపో. నువ్వు ఎక్కడ ఉంటావు నీ ఫ్యామిలీ కూడా చెప్పకు. సార్, నేను రమ్మనే వరకు తిరిగి రాకు. అవుట్. ఎస్ సార్. ఖాన్ సార్, హోటల్ ఎన్క్వైరీ చేశాను. తప్ప మనవాళ్ళదట. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? హోటల్ మేనేజ్మెంట్తో మాట్లాడాను, అక్కడే ప్రాబ్లం లేదు. కానీ ఆ రెస్టారెంట్ మేనేజరే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాడు. వాడిని ఎలాగో మేనేజ్ చేద్దాం. ముందు కార్ నెంబర్ని పెట్టి వీళ్ళు ఎవరో కనిపెట్టకుండా ఎవిడెన్స్లన్నీ. అర్థమైంది సార్, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అరగంటలో 10-15 సార్లు ఫోన్ చేశాం, అది అర్ధరాత్రి. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? మీరు ఎదురు రూమ్లో వెయిట్ చేయండి. రే రాజేష్, రే తలుపురా. మామా, ఏమైందిరా? రే రాజేష్, రే చైతీరా, ఎన్నిసార్లు చెప్పారా మనకి గొడవలొద్దు అని? విన్నారా? రే, ఏం జరిగింది ఇప్పుడు? రే, ఆ అమ్మాయి ఎవరు కూతురో తెలుసా? మొదలయ్యారు కూతురు. మొదలయ్యారు కొడుకు గుణ నాకు ఫోన్ చేశాడు. ప్లీజ్ డోంట్ వరీ సార్,
నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా. యాక్షన్ తీసుకోవద్దని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. వాళ్ళెవరో చెప్పండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. వాడి బాబు బాంబేలో పెద్ద తోపు కావచ్చు. ఇది మన రాజ్యం. లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్లో ఉంది. నువ్వు నా మనిషివి. మనల్ని దాటి వాడు ఏం పేగలడు చెప్పు. ఆయన ఏం పీకుతాడో చూడడానికి ముందు మనం ప్రాణాలతో ఉండాలిగా. ఆయన తలుచుకుంటే తను ఉన్న చోటు నుంచి మిమ్మల్ని నన్నే కాదు, ఎవరి సపోర్ట్తో మీరు ఇలా మాట్లాడుతున్నారో ఆయన్ని కలిపి లేపేయగలడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నాకు తెలిసి దీనికి ఒకటే సొల్యూషన్. రే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ మనుషులు సిటీ మొత్తం మన కోసం వెతుకుతున్నారా ఇప్పుడు? నీ చెప్పేది వినరా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోరా. 15 రోజులు మాకు పెళ్లిరా. నేను ఎక్కడికి వెళ్ళలేను, మీరే వెళ్ళండి. రే, అందరం కలిసి కదా ఈ ప్రాబ్లం మొదలెట్టాం. పోతే అందరూ ఒకేసారి పోదాం, లేదా ఇక్కడే ఉండి ఏం జరిగినా ఫేస్ చేద్దాం. మావా, నా మాట వినండి. మీరు బయలుదేరండి. ఏదైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రే, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో మాకే తెలీదు. మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తావు? రాజేష్, టైం అయింది, బయలుదేరదాం. రే, మేము ఇప్పుడు బయలుదేరతాంరా. మా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎమర్జెన్సీ ఏం కావాలన్నా మా నాన్నతో మాట్లాడరా, నేను ఆయనకి చెప్పెళ్తాను. ఓకే మావా, టేక్ కేర్ రా. లేరండ్రా. జాగ్రత్త మావా. మావా, నా వల్లేరా ఈ ప్రాబ్లం. రే, సారీ రా. ఇట్స్ ఓకే శివ. కొన్ని రోజులు ఇల్లు వదిలి బయటికి రాకు మావా. నువ్వు ఒక్కడివి దొరికినా అందరం దొరికిపోతాం. జాగ్రత్త మావా. ఊర్లో ఉంటే రిస్క్ అని తెలిసినా నా ఫ్రెండ్స్లా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. కారణం, చాలా కాలం తర్వాత మా ఇంట్లో జరిగే శుభకార్యం, మా అక్క పెళ్ళి. ఆ సంతోష సమయంలో నా పేరెంట్స్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నా ఫ్రెండ్స్ నన్ను జాగ్రత్తగా ఇంట్లోనే ఉండమని చెప్పినా అక్క పెళ్లి పనుల వల్ల బయటికి రాక తప్పలేదు. రండి బాబు, కూర్చోండి. రాత్రి నాన్నగారితో మాట్లాడాను, ఇదిగోండి. అంతా కరెక్ట్గా ఉందని చూసి చెప్పండి, ప్రింట్కి ఇచ్చేద్దాం. సరే. అంతా చెక్ చేశారు బాబు? బాబు, మిమ్మల్ని అడిగేది, ప్రింట్కి ఇచ్చేద్దామా? ఇచ్చేయండి. నువ్వు ఒక్కడివి దొరికినా అందరం దొరికిపోతాం. జాగ్రత్త మావా. ఆగ్రా. హౌసింగ్ బోర్డ్ క్వార్టర్స్ దూరాడన్నా, వాడు తప్పించుకోడన్నా. తొందరపడకు. ఆ రోజు నన్ను మార్కెట్లో ఒకడు కాపాడాడని చెప్పాను కదా, అది వీడే. నేను ఇంకా బతుకున్నానంటే అందుకు కారణం వీడే అన్నయ్య. తన తమ్ముడిని కాపాడింది నేనేం తెలిసాక దేవాకి నా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. జరిగిన గొడవంతా తనతో వివరంగా చెప్పాను. నువ్వు ముంబై పెడతావరా? నీ మంచి కోసం చెప్తున్నాను. అన్నయ్య, ఫోన్. ఎవరు? గుణ. గుణ, ఏమైంది దేవా? ఏమన్నా తెలిసిందా? ఇంకా లేదు. నీ వల్ల కాకపోతే వదిలే, నాకు మనుషులున్నారు. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? దేవాన్ని నమ్ము. ఓ 2 రోజులు టైం ఇవ్వు. ఈలో గుణ. గుణ ఎవరు? మొదలియారు గారు అబ్బాయి.
నేను వెళ్ళి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి నీకు మాట్లాడే అవకాశం కూడా వాడివ్వడం. అందుకే చెప్తున్నాను, నువ్వు ముంబై వెళ్ళు, మొదలయ్యారు గారిని కలు. ఇలా చూడు, పెద్ద ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన కనీసం నీకు మాట్లాడడానికి ఓ అవకాశం ఇస్తారు. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. అన్నట్టు నిన్ను నేనే పంపించానని ఎవరికీ తెలియకూడదు. అక్కడ మన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని కలిసి జరిగింది చెప్పి క్షమించమని అడగడం తప్ప నాకు వేరే దారి కనపడలేదు. మీ మనుషుల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి గన్ తీసుకున్నాను, కానీ మిమ్మల్ని కాల్చడానికి కాదు సార్. నేను చేసిన తప్పే ఒప్పుకుంటాను, కానీ తెలియక చేసిన తప్పిది. మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తే అర్థం చేసుకుంటారనిపించింది, అందుకే వచ్చాను. సార్, మీతో తలపడేంత పెద్దవాళ్ళం కాదు సార్. దయచేసి మీరే ఎలాగైనా మీ అబ్బాయితో చెప్పి ఈ విషయం గురించి కూడా నీతో ఏమైనా చెప్పాడా? గుణాకి ఫోన్ చేయి. వాడేనా? అవునన్నా, ఆ రెస్టారెంట్ మేనేజరే. నీళ్ళలారీ వాడు కొట్టేసి వెళ్ళాడని మాట్లాడుకుంటున్నారు. ఆ లారీ నంబర్ ట్రేస్ చేయమని చెప్పు. అలాగే అన్నా. నాన్న చెప్పండి, ఏం జరిగింది? ఇక్కడేం జరగలేదు నాన్న. మీరెలా ఉన్నారు? 31st నైట్ వైజాగ్లో అసలు ఏం జరిగింది? 31st నైట్ నేను రమ్య మన ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళాను నాన్న. అప్పుడే సుమారు 1 గంట ఉంటుంది. ప్రియా దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ ప్రియా. అన్నయ్య, నేను విభచారినా? హాయ్ ప్రియా. చెప్పన్నయ్య, నేను వేసేనా? ఏమైందమ్మా? ఇప్పుడు నువ్వెక్కడున్నావు? గ్రాండ్ బేలో ఉన్నాను. నా ఫ్రెండ్ సూర్యని పోలీసులు పట్టుకుపోయారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా ఫ్రెండ్ వెంటనే బయటకు రావాలి. ఆ విషయం నాకు వదిలే, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు. వెళ్ళను. ఇలా చూడు, నేను ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతున్నాను. సూర్య రిలీజ్ అయి ఉండాలి. వస్తే సూర్యతోనే వస్తాను. తనంతవరకు ఎప్పుడూ నాతో అలా మాట్లాడలేదు నాన్న. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల వెంటనే అక్కడికి వెళ్ళలేకపోయాను. ఏం చెయ్యాలో తోచక కమిషనర్ బాలచంద్రకి ఫోన్ చేశాను. ప్లీజ్ డోంట్ వరీ సార్, నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా. యాక్షన్ తీసుకోవద్దని చెప్పడానికే ఫోన్ చేశాను సార్. వాళ్ళెవరో చెప్పండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. కమిషనర్ చెప్పగానే ఆ ఇన్స్పెక్టర్ వెంటనే మన ప్రియా ఫ్రెండ్ని వదిలేశాడు. సారీ మేడం, మీరెవరో తెలియక. బుక్ చేయరా. ఇప్పుడు నన్ను బ్రాతల్ కేసులో బుక్ చేయరా. చెప్పేది నీకే. నిన్ను వదలండ్రా. ప్రియా, కమ్ ఆన్ ప్రియా. నిన్ను ఊరికి వదిలిపెట్టండి రా. నీ అంత చూస్తాడ్రా. థ్యాంక్స్ అన్నయ్య, సూర్యాని రిలీజ్ చేశారు. ఈ విషయం నాన్నకి తెలియని వద్దు. ఎలాగోలా మేనేజ్ చేయన్నయ్య ప్లీజ్. నువ్వు ముందు సేఫ్గా ఇంటికి వెళ్ళు. సూర్యాని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతానన్నయ్య. అప్పుడు అరగంటలో ఇంట్లో ఉంటానని నాన్న. 3 రోజులు అయిపోయింది, ఇంతవరకు రాలేదు. తనతో చివరిగా మాట్లాడినప్పుడు తన ఫ్రెండ్ని ఇంట్లో డ్రాప్ చేసి వస్తానంది, కానీ అక్కడికి వెళ్ళలేదు. స్టేషన్ నుంచి బయలుదేరిన కారు తన ఫ్రెండ్ ఫ్లాట్కి రీచ్ అవ్వలేదు. దారి మధ్యలోనే ఏదైనా జరుగుండొచ్చని ఒక్క చోటు వదిలిపెట్టకుండా మొత్తం అంతా వెతికాం, కానీ మాకే ఆచూకీ దొరకలేదు నాన్న. దేవా. అయ్యా, పాప కనబడడం లేదనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. రెస్టారెంట్లో గొడవపడిన కుర్రాళ్ళ గురించే గుణ చెప్పాడు. ఎందుకంటే నా అనుమానం మొత్తం వాళ్ళ మీదే నాన్న. అందుకే వాళ్ళని పట్టుకునే పని దేవాకు అప్పచెప్పాను. వాళ్ళకు కావలసిన వాళ్ళెవరో ఒక తప్పు దాచడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారు.
వాళ్ళలో ఒక్కడు దొరికినా చాలు మన ప్రియ ఎక్కడుందో తనకేమైందో అంతా తెలుస్తుంది. నలుగురిలో వీడు ఒకడు. నిజం రప్పించు. ఆ రోజు రెస్టారెంట్లో గొడవ పడింది మీరేనా? అవును సార్, కానీ తెలియక జరిగిన పొరపాటు. ప్రియా ఎక్కడా? నా చెల్లెలెక్కడ్రా? సార్ మీరు ఏమంటున్నారు నాకు అర్థం కాల. తనతో మీరు గొడవ పడ్డప్పటి నుంచి తను కనబడటం లేదు. సార్ ఆ తర్వాత మీ చెల్లి చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? చెప్పరా, నా చెల్లెలెక్కడా? నేను చెప్పేది కొంచెం వినండి. మీ చెల్లెలు మేమే. ఎక్కడ్రా నీ ఫ్రెండ్స్? నాకు తెలీదు. చెప్పరా. తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు అనుకుంటున్న తప్పు మేం చేయలేదు. అలా చేసుంటే మీ దగ్గరికి వచ్చేవాడినా? కొంచెమైనా ఆలోచించరా. రాయ్, నువ్విప్పుడు ప్రాణాలతో ఉన్నావంటే అందుకొక్కటే కారణం. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు చెప్పినట్టుగా నీ ఫ్రెండ్స్ ఏ తప్పు చేయలేదంటే ఎందుకని నా నుంచి భయపడి పారిపోవాలి? తప్పు చేయని వాడెప్పుడు భయపడాడు. మీ నాన్నకి ఫోన్ చేయి. నీ మంచిగా చెప్తున్నాను, మాట్లాడు.
నీకు కావాల్సింది నేనే కదా, నన్ను కావాలంటే చంపేయ్. నా కుటుంబానికి దీనికి ఏ సంబంధం లేదు. నీ ఫ్యామిలీ నా దగ్గరే ఉందని తెలిసాక నీకెంత కోపం వచ్చింది. మరి నా బిడ్డ 3 రోజులుగా ఎక్కడుందో కూడా తెలియడం లేదు. నాకెంత కోపం రావాలి? నాకెలా ఉంటుంది? ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ వాళ్ళు వదిలేని ప్లీజ్. నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా వాళ్ళు నాకు కావాలి. నేను వాళ్ళని తీసుకొస్తాను, కానీ ఈలోగా నా ఫ్యామిలీ కానీ జరిగింది. బస్ బస్. హేయ్, రేపు 10ంటికి నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి. అంతవరకు నీ వాళ్ళకి ఏమీ కాదు. నేను మాటిస్తున్నాను, 10 దాటిందంటే నీకు నా అనుకునే వాళ్ళు ఈ లోకంలో ఒక్కరు కూడా మిగిలి ఉండరు. అర్థమైందా? వెళ్ళు. మనీనా కమిషనర్ అనుకున్నారా? అన్నా, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆయన నంబర్ ఇస్తారా ప్లీజ్? నీ నంబర్ ఇచ్చాడు, రాగానే ఫోన్ చేయమని చెప్తాను. నాకెందుకో మీ ఫ్రెండ్స్ మీదే డౌట్గా ఉంది సన్నీ. ఒక తప్పు దాచడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఏ తప్పు చేసుండ్రన్నా? వాళ్ళు ఏ తప్పు చేయకపోతే వై హావెంట్ దే కాంటాక్టెడ్ యు? ఖచ్చితంగా ఇడియట్స్ అయి పనిచేశారు. వాళ్ళ గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? వాళ్ళు నా ఫ్రెండ్స్. ఏ హక్కుతో నువ్వు నన్ను కొట్టావో అదే హక్కుతోనే నేను అన్నాను. ఇంత చెప్పాక నీకు అర్థం కాలేదంటే నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, నేను నమ్ముకున్న మేమందరం కూడా. తర్వాత నీ ఇష్టం. ఏయ్, ఇలా చూడు, మొదలయ్యారు గారు అమ్మాయి కనపడకుండా పోయిందన్న సంగతి నాకు ముందే తెలుసుంటే ఇందులో దిగవాడిని కాదు. ఏదో నా తమ్ముడు ఒకసారి కాపాడో, దానికి బదులు నేను చేయగలిగింది చేశాను. పైగా ఇప్పుడు పెద్దయినా రంగంలోకి దిగారు. నేనే కాదు, ఎవరొచ్చినా ఏం చేయలేరు. నా మాటవి నా కుర్రాళ్ళు ఎవరో చెప్పాయి, మిగతాది ఆయన చూసుకుంటారు. ఎందుకు అందరూ నా ఫ్రెండ్స్ ని అనుమానిస్తున్నారు? ఎందుకంటే తనని చివరిగా మీరే చూశారు, పైగా తనతో గొడవ కూడా పడ్డారు. ఇప్పుడు ఏమన్నారు? కాదన్నా, అమ్మాయిని చివరిగా చూసింది మేం కాదు, ఇంకోటిన్నాడు. ఏమంటున్నావు? జరిగిన దాన్ని బట్టి చూస్తే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది. ఆ తర్వాత అమ్మాయి కనిపించకుండా పోయింది. అయితే అమ్మాయితో ఉన్నది 3 రోజులు నా కుర్రాడు కనబడడం లేదు సార్. మీలాగే చాలా మంది వచ్చి అడుగుతున్నారు. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? అతని ఫ్లాట్ నెంబర్ ఏంటి? ఏ బ్లాక్ సార్? 302. ఎవరు? సూర్య ఇల్లుదే కదా? అవును, మీరు 1 సెకండ్ చెప్పండి. మేమైతే అర్జెంట్గా మాట్లాడాలి, కానీ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. సారీ, గో అహెడ్. సూర్య ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. అమ్మా, ఒక్క నిమిషం. తను చివరికి ఎప్పుడు చూశారు? అది 31st ఈవినింగ్ వాళ్ళ ఇంటి డోర్ తెరిచింది. ఆ తర్వాత చూడలేదు. తన ఫోన్ నంబర్ ఉంటే చెప్తారా? లేదు. పోనీ మా నెంబర్ ఇస్తాం, తను వస్తే ఫోన్ చేయమని చెప్తారా? సరే, ఒక్క నిమిషం ఉండండి. హలో సగా, నేను రాజేష్ ఫాదర్ని. అంకుల్, ఉదయం నుంచి మిమ్మల్ని మీట్ అవుతానే ట్రై చేస్తున్నాను. ఎందుకో? మొదలకి మా గురించి చెప్పేసేవా? లేదంకుల్. గుడ్. నువ్వు బీచ్ పక్కన ఉన్న దర్గాకి వెంటనే వచ్చాయి. 7869. మనం అక్కడ పర్సనల్గా మాట్లాడుకుందాం. ఓకే అంకుల్. మన మీటింగ్ గురించి ఎవరికి తెలియకూడదు. నువ్వు అక్కడ వేరా. ఓకే అంకుల్. ఎవరు? కమిషనర్ అంకుల్ ఫోన్ చేశారు. ఆయన ఇప్పుడు ఎందుకు చేశారు?
తెలీదు, బీచ్ దగ్గర ఉన్న దర్గాకి రా అన్నారు. పెడదాం పద. అన్నా ఒంటరిగా రమ్మన్నారు. సార్, ఏమైంది? వి లాస్ట్ హిమ్ సార్. జస్ట్ నేరోగా మిస్ అయ్యాడు. బాయ్స్, ఇక్కడ ఎక్కడో ఉంటాడు చూడండి. శంకర్, రైట్ లో వెళ్ళండి. సగా, నిన్ను దర్గా పక్కనే వెయిట్ చేయమన్నానా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను చంపడానికి వచ్చాను అంకుల్, కానీ నేను ఇప్పుడు ఎక్కడున్నావు? నేను అక్కడి నుంచి ఎక్కడున్నావు? నేను ఇంకా దర్గా లోపలే ఉన్నాను అంకుల్. అక్కడే ఉండు, అక్కడి నుంచి కదలకు. సార్, వాడు ఇంకా దర్గాలోనే ఉన్నాడు. బాయ్స్, వాడు ఇంకా దర్గాలోనే ఉన్నట్ట. వాడు మిస్ అవ్వకూడదు. హరి లెట్స్ గో. మన మీటింగ్ గురించి ఎవరికి తెలియకూడదు. నువ్వు అక్కడ వేరా. తప్పు చేయని వాడెప్పుడు భయపడాడు. నాకెందుకో మీ ఫ్రెండ్స్ మీదే డౌట్గా ఉంది సన్నీ. అనుమానమే లేదు, ఇది వాళ్ళ పనే. 10 దాటిందంటే నీకు నారుకునే వాళ్ళు ఈ లోకంలో ఒక్కరు కూడా మిగిలి ఉండరు. స్నేహాన్ని మించింది ఇది లేదన్నావు. స్నేహం అంటే ఇదేనా చెప్పు? కుటుంబము, స్నేహము ఒక్కటే మిగులుతుంది నీకు. నమ్మాను కదరా.
చెప్పు. మూడో వాడు కూడా దొరికేశాడన్నా. వాణ్ణి మన చోటుకు తీసుకురా. సగా అన్నా ఏమైందన్నా? కమిషనర్ నిన్ను ఒంటరిగా రమ్మన్నప్పుడు అనుమానం వచ్చి నేను ఫాలో అయ్యాను. ఒక చోట బుర్క కింద పడుంది, మనిషి కనబడలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. దీనికి అంతటికీ కారణం కమిషనరే. కాదు కాదు సగా, దర్గాకి టీంని పంపింది నిన్ను చంపడానికి కాదు, కాపాడడానికి. వాడు ఇంకా దర్గాలోనే ఉన్నాడు. వాడిని ఎవరో అటాక్ చేసినట్టున్నారు. ఏమైందో చూడండి. ఎవరికి తెలియకుండా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళండి. ఎస్ సార్. బాయ్స్, వాడు ఇంకా దర్గాలోనే ఉన్నట్ట. నీకోసం దర్గాకి వెళ్తున్నప్పుడు దారిలో చావు బతుకుల్లో ఉన్న దేవాన్ని చూసిన మా టీం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కమిషనర్కి దీనికి సంబంధం లేదంటే మరి మనల్ని చంపడానికి వచ్చింది ఎవరన్నా? అదివో వాడి చేతి మీద ఈ పచ్చబొట్టు ఉంది. వాడిని కనిపెట్టు, అన్నిటికీ జవాబు దొరుకుతుంది. అంటే ఇదంతా చేసింది సూర్య. సగా సగా ఏమైంది? సూర్య సూర్య సగా అది 31st ఈవినింగ్ వాళ్ళ ఇంటి డోర్ తెరిచింది. ఆ తర్వాత చూడలేదు. వాడిని వదలరా. తను నిద్రపోతున్నాడు కదా, తన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? బయలుదేరు. నా మాట విను.
వాడినేం చేయొద్దు. ప్రియా ఎక్కడ? వెళ్ళిపోండి. తన్నేం చేసావు? మమ్మల్ని వదిలేయండి. పోరా. ఏయ్, సూర్య సూర్య అయ్యో ఓకే? నీకేం కాదు సూర్య. నీకు నేనున్నాను. నిన్ను ఎవరు ఏం చేయలేరు. తనకేమన్నా జరిగిందో వద్దు. సూర్య నేను చేయకు, వదిలే. వదిలే. ప్రియా ఎక్కడ? తనని ఏం చేయకు ప్లీజ్. వదలరా ప్లీజ్. ప్రియా ఎక్కడుందో చెప్పావు? సూర్య చంపేబెట్టావా? ప్లీజ్ ప్లీజ్ తనని ఏం చేయకు ప్లీజ్. ప్రియాని ఏం చేసావు? మమ్మల్ని వదిలే. 31st నైట్ ఏం జరిగింది? చెప్తాను. సారీ సార్, రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. థ్యాంక్స్. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు సూర్య? నీకెన్నిసార్లు చెప్పాలి? There's nothing between us. But I love you, Ra. Please try to understand me. నువ్వు లేకుండా నేను బతకలేను. అయితే చావు. నాకు అబార్షన్ అయిన విషయం తనకి తెలుసా? చెప్పనా? తనకి చెప్పనా? చెప్పేశా, తనకి మొత్తం చెప్పేశా. మన మధ్య జరిగింది యూనో ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, నథింగ్ మోర్ దన్ దాట్. It's not an accident, you bloody. It's an act of love. It's not an accident. Surya, I'm so sorry, Ra. లోపలికి రా ప్రియా. హే, జస్ట్ రిలాక్స్. నేను వెళ్ళి టవల్ తెస్తాను. Hey, ఇక్కడేం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ. ఈ అర్ధరాత్రి నీకిక్కడేం పనే? సూర్య, నువ్వెవరివే సూర్యాని పిలవడానికి? బయటికి పో. బయటికి పో. సూర్య, సూర్య ఇక్కడేం చేస్తున్నావు? అది నేను అడగాలి. తను ఇక్కడేం చేస్తుంది సూర్య? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బయటికి పోవే. వద్దు సూర్య, తన ముందు నన్ను తిట్టొద్దు. ఏం చేస్తావే? సూర్య, షీస్ అ గర్ల్. వదిలే తనని. వాడిని వదలవే. మా ఇద్దరి మధ్య నువ్వెవరే? పో వదలికి. ఏంటో బెదిరిస్తున్నావు? వద్దు సూర్య, చెప్తున్నానుగా. దాని ముందు నన్ను తిట్టొద్దు. ఇది విను సూర్య. నువ్వు చెప్తే నేనెందుకు వినాలి? నీకు నేనున్నాను సూర్య. అది వద్దు. దాన్ని పొమ్మను. నువ్వు బయటికి పోవే. వాడు నన్ను బయటికి పొమ్మన్నాడు. నేనెందుకు పోవాలి? అది నా ఇల్లు. వాడు నా సూర్య. అది నా జీవితం. దాన్ని ఇంకొకటి కోసం వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. మళ్ళీ దాని ముందు నన్ను తిట్టాడు. అనరాని మాటలు అన్నాడు. నా కోపం వచ్చింది. ప్రేమంటే నమ్మకం. ఆ నమ్మకమే వమ్మైనప్పుడు ఇంకా జీవితానికి అర్థం ఉండదు. మన మధ్య లక్ష్యం ఉండొచ్చు సూర్య. అందుకని దీని ముందు నన్ను కొడతావా? నువ్వు చేసేదేం బాలేదు. అస్సలు బాలేదు. నీకు నేనున్నాను సూర్య. ఇదెందుకు? హలో, వన్ టేక్. ఐ నీడ్ హెల్ప్. మా జీవితంలోకి మూడో వ్యక్తి రావడం నాకు నచ్చలేదు. అందుకే దాన్ని దూరంగా పంపించేశాను. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాను. అందులో నేను, నా సూర్య, మేమిద్దరమే. అప్పుడే సూర్యాని వెతుక్కుంటూ మీరు వచ్చారు. ఎక్కడ నా సూర్యాని మళ్ళీ నా నుంచి దూరం చేస్తారోనన్న భయంతోనే దర్గాలో మిమ్మల్ని చంపడానికి ట్రై చేశాను. నా సూర్యతో సంతోషంగా బతకాలని ఆశపడ్డాను. నేను కలలు కన్న జీవితాన్ని నేసం చేయడానికి ప్రయత్నించాను. వదిలే,
నా సూర్యతో నన్ను బతకనివ్వు ప్లీజ్. పోయింది దీన్ని వదలను. నేహా నీకేం కాదు. పాపం రా నేహా, నా ఫ్రెండ్స్ ఏ తప్పు చేయకుండా ఇరుక్కుపోయారు. నువ్వు అనుకుంటే వాళ్ళని కాపాడగలవు నేహా. నేహా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్యతో జరిగింది చెప్పు సగా. హలో రేయ్, ప్రియా బాడీ బీచ్ లో దొరికిందట. అన్న స్పాట్కి వచ్చేసామన్నా. వాళ్ళని వదిలేసేయండి. వదిలే. ఇప్పుడు వాళ్ళని పరిగెత్తమను. నీ ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ గురించి ఆలోచించేంత టైం లేదు నీకు. వాళ్ళు చావకూడదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారన్నా? ఎందుకు చావలేదా అని బాధపడాలి. ఎగిసినదే సరసల మరిగిన మమకారం అంతు చూసే ఆయుధమై మరి ఒంటరి సైన్యమై స్నేహమే పోరాడుతోంది క్షణం. వాడిని లోపలికి తీసుకుపో. ఆ తలుపు బద్దలు కొట్టండి.
ఇప్పుడైనా నేను చెప్పేది వినరా? దీనంతటికి కారణం ఆ తలుపు పగలగొట్రా. వాళ్ళ జోలికెళ్తే చంపేస్తా. లేనే లేడు ఇలలోనే లేడు నేస్తం లాంటి ఓ నేస్తం లేడు ఏ కీడైనా ఎదిరేస్తాడు ప్రాణాలైదు పణమంటాడు. దీనితో ఎవరికి సంబంధం లేదురా. అన్ని తప్పులు చేసింది నేనేరా. అన్ని సమస్యలకి నేనే కారణం. రెస్టారెంట్ లో నేనే మీ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేసింది. శివ ఊరుకోరా. మీ అమ్మాయికి అలా జరగడానికి కారణం నేనే. వాడే చేయకండి సార్, వాడికే తెలియదు సార్. వాడే చేయలేదు. ఏమైనా చేసుకోండి, నా ఫ్రెండ్స్ మాత్రం వదిలేయండి సార్. వినపట్టం లేదా? నేనే ఆ తప్పు. అంటే మాకు భయం లేదు, కానీ మేము చెయ్యని తప్పుని చేసామని నిందతో చావడానికి సిద్ధంగా లేవు. జరిగిందేంటో తెలిసిన అది నిరూపించలేని పరిస్థితి నాది. అది వివరించితే నమ్మలేని స్థితి మీది. ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం తండ్రిగా కాకుండా ఒక మనిషిలాగా ఆలోచించి ప్లీజ్. మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత కూడా తప్పు చేసింది మేమే అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నానా, నా మనసు మారేలోగా ఇక్కడి నుంచి పొండి. ఒకరి ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ మీరు నా బిడ్డ చావుకి కారణం అయి ఉండర్రా.
తొందరపడి నోరు జారడం వల్ల వీళ్ళలాగే ఎందరి జీవితాలో కష్టాల పాలయ్యాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదన్నారు. అందుకే మాట్లాడు నీ మాటే నిన్నెప్పుడు కాపాడు.